కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ నిన్న అర్ధరాత్రి నుంచి 0 టికెట్లను జారీ చేస్తోంది. ఉచిత ప్రయాణం చేసే మహిళ ఏదైనా గుర్తింపు కార్డు చూపించే టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఈ టికెట్స్ పైన ప్రయాణ వివరాలు ఉంటాయి. 0 టికెట్స్ అమలుపై మరింత సమాచారం జేబీఎస్ నుంచి మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ టీఎస్ఆర్టీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయం అయితే కల్పించింది. ఈ రోజు నుంచి 0 టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు దీనికి సంబంధించి వివరాలు అయితే తెలియజేశారు. సో ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాము. అలాగే ఈ బస్సులో మహిళలు ఎంతోమంది ప్రయాణిస్తున్నారు. మేడం చెప్పండి, 0 టికెట్ గురించి మీకు అవగాహన ఉందా? ఉందండి. ఓకే, సో మీరు ఈ వారం పాటు ట్రావెల్ చేశారు కదా, టికెట్ తీసుకున్నారా లేకపోతే ఆధార్ కార్డు ఏమైనా చూపించారా? ఆధార్ కార్డు చూపించలేదండి, ఫ్రీగానే ట్రావెల్ చేశాను. మీకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ ఫ్రీ బస్ జర్నీ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫ్రీ బస్ జర్నీ? హ్యాపీ. సో ఈ రోజు నుంచి ఆధార్ కార్డు చూపించాలి, మీ దగ్గర ఉంది ఆధార్? ఓకే, ఉంది. మీరు బాగుంది. ఈ పథకం నచ్చిందా? సో మేడం మీరు చెప్పండి, డైలీ ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేస్తారు? ఓన్లీ హియర్. టుడే ఓన్లీ ఐ కేమ్ టు హైదరాబాద్. ఈ రోజే హైదరాబాద్కి వచ్చారా? సో మొన్నటి వారం పాటు అయితే ఖచ్చితంగా ఫ్రీగానే ఇచ్చారు. ఈ రోజు మాత్రం ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ తీసుకెళ్ళాలి. సో మీతో ఉన్నాయి? ఆధార్ కార్డ్ ఈస్ దేర్ విత్ మీ. మీరు చెప్పండి మేడం, నచ్చిందా ఈ పథకం? నచ్చింది. ఫ్రీ బస్ జర్నీ, 0 టికెట్ అమల్లో ఉంది. మీకు ఐడియా ఉందా దాని గురించి? తెలియదు మేడం, తెలియదు. ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకెళ్తున్నారా? ఆధార్ కార్డు ఉంది. సో ఈ రోజు నుంచి టీఎస్ఆర్టీ బస్సెస్లో అంటే ఆర్డినరీ కావచ్చు, అలాగే బస్సెస్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అలాగే ఓటర్ కార్డ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో తేజస్విని, జేబీఎస్ బస్ స్టాప్ నుంచి. ఏం చూపించకున్నా కానీ పంపించారు. ఈ రోజు నుంచి ఆధార్ కార్డు కానీ లేక ఓటర్ ఐడి కార్డు కానీ చూపిస్తే 0 టికెట్ ఇస్తారమ్మా. ఎక్కడి నుంచి ఎక్స్ప్రెస్లో కానీ పల్లె వెలుగులో కానీ ఎక్కడి నుంచి ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా. 0 టికెట్ తీసుకోవాలి. ముందుగా ఈ ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా దీని గురించి అవగాహన కల్పించారా? కల్పించినాం. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి అవగాహన కలిసింది కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మహిళల నుంచి స్పందన ఎలా ఉంది ఈ వారం రోజుల పాటు ఫ్రీ బస్ జర్నీ అంటే? చాలా సంతోషం ఉన్నారు మహిళలందరూ. ఫ్రీ జర్నీ కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారమ్మా.